నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. పేదలందరూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటే. కోటపట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేసిన కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ద్రోణి కారణంగా తిరుమలతో పాటు చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు. టీడీపీ అధికారంలోకి రాగానే నగర రూపురేఖలు మారుస్తా. నెల్లూరులోని 13వ డివిజన్లో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి నారాయణ. వైభవంగా గంధం మహోత్సవం. మనుబోలు ప్రాంతంలోని ఖాదర్వలి దర్గా వద్ద నిర్వహించిన గంధం మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లింలు. పేద ప్రజలందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటే బలిసినోళ్ళందరూ చంద్రబాబు వెంట ఉన్నారని కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విమర్శించారు. కోటపట్టణంలోని కోటమ్మ తల్లి ఆలయంలో పూజలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంతమంది కలిసి వచ్చినా కుతంత్రాలు చేసినా జగన్మోహన్ రెడ్డి వెంట్రుక కూడా పీకలేరని వివరించారు. ఈ సమావేశంలో నాయకులు నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటి నుంచి కూడా అనాదిగా చిన్న బిడ్డలందరికీ కూడా కోటమ్మ తల్లి ఆవరణలో సుబ్రహ్మణ్య స్వామికి తలనీలాలు ఇచ్చేది మొదటి నుంచి కూడా ఆచారం. ఏ ఇంటిలో చిన్న బిడ్డలు పుట్టినా కూడా అమ్మవారిని దర్శించుకుని ఇక్కడ తలనీలాలు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా నా కుమారుడు నల్లపురెడ్డి రజత్ కుమార్ రెడ్డి పూజారెడ్డి కూతురు, నా మనవరాలు, మా కోటమ్మ తల్లి మనవరాలు ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అమ్మవారి ఆశీస్సులు, సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు ఆ చిన్న బిడ్డకు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అదే విధంగా ఈ నెల 20వ తేదీ శనివారం కొడవలూరు మండలం రాజుపాళెంలో మన జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించాలని కోరుతూ 40 మంది వేద పండితులతో శ్రీ నారికేళ సహిత రసలింగేశ్వర పాదరసం మహారుద్రాభిషేకం చేపట్టాను. ఈ పూజలో 1,108 కొబ్బరికాయలు కొట్టిస్తున్నాం. 1,00,000 రుద్రాక్షలు, 1,00,000 బిల్వార్చన, 1,00,000 కుంకుమార్చనతో పాటు సుదర్శన యాగం కూడా చేయబోతా ఉన్నాం. మా కుటుంబ అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మా విలేకరులు అందరూ కూడా వచ్చి ఆ పూజా కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానిస్తా ఉన్నాను. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టినవి కానివ్వండి, పాదయాత్రలో చెప్పినవి కానివ్వండి, ఆ రెండింటిలో పెట్టకున్నా కూడా అనేక కార్యక్రమాలు ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో చేయడం జరిగింది. 3 నెలల్లో ఎలక్షన్స్ కు పోబోతా ఉన్నాం. ప్రజలెవరూ కూడా మాకు పథకాలు ఇవ్వండి, ఈ పథకాలకి పలానా పేర్లు పెట్టండి అని జగన్మోహన్ రెడ్డి గారిని అడగలేదు. జగన్మోహన్ రెడ్డి గారే పాదయాత్రలో పేద ప్రజల కష్టాలు చూసి సంక్షేమ పథకాలకు పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టి 2,75,000 సంక్షేమ పథకాలకు పార్టీలు చూడకుండా, కులాలు చూడకుండా, మతాలు చూడకుండా, వర్గాలు చూడకుండా, రాజకీయాలే చేయకుండా అన్ని పార్టీలు కూడా లబ్ధి పొందారు. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని మాజీ ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ స్పష్టం చేశారు. కోటపట్టణంలో నిర్వహించిన రెడ్డి సామాజిక వర్గం ఆత్మీయ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సదస్సుకు నియోజకవర్గంలోని రెడ్డి సామాజిక వర్గం నుండి పెద్ద ఎత్తున నాయకులు పాల్గొన్నారు. కోటపట్టణంలో గూడూరు నియోజకవర్గ రెడ్డి సామాజిక వర్గం ఆత్మీయ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు అధిక సంఖ్యలో రెడ్డి సామాజిక కుటుంబాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ మాట్లాడుతూ గ్రామాల్లో రెడ్డి సామాజిక వర్గం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఓట్లు వేయించి విజయం వైపు నడిపేది వారేనన్నారు. 3 నెలల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం తథ్యమని, అలాగే నేను గూడూరు ఎమ్మెల్యే కావడం కూడా అంతే తథ్యమని పేర్కొన్నారు. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన అందరికీ అందుబాటులో ఉంటానని తెలిపారు. టీడీపీ ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి పనులు నిలిచి ఉంటే వెంటనే వాటిని ప్రారంభించి పూర్తి చేస్తామని ఆయన వివరించారు. నేను చేసుకున్న అదృష్టం ఈ అదృష్టం రాదు.
అందరూ కూడా శిరస్సు వంచి పాదయాత్ర చేస్తున్నాను. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతం నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో రెడ్డి కమ్యూనిటీ వారు లేరు. సునీల్ కుమార్కి అండగా ఈ నియోజకవర్గంలో రెడ్డి లేదని చెప్పినటువంటి ప్రచారాన్ని విరివిగా చేసినటువంటి పరిస్థితి ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఈరోజు మా నాయకులందరూ కూడా కలిసి ఈ ప్రచారాన్ని తిప్పుకొట్టేందుకే ఈ నియోజకవర్గంలో రెడ్డి కమ్యూనిటీ మొత్తం కూడా ముక్కాల భాగం సునీల్ కుమార్ గారికి అండగా ఉండే నిరూపించడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా వేదిక ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే మా ఉద్దేశం ఒకటే, ఈరోజు ఇంతమంది రెడ్డి గారి ఫ్యామిలీస్ వచ్చాయి. మనందరూ కూడా గతంలో ప్రతి ఊర్లో కూడా అది ఏ పార్టీలో ఉన్నా మీరు చెప్తేనే ఓటు వేసేది కావాలి, ఇంకోటి చెప్తే ఓటు లేదు. ఎందుకంటే ఇంకో ఆలోచిస్తారు అంటే ఎవరైతే గ్రామ స్థాయిలో పంచాయతీ స్థాయిలో ఏ పార్టీకి అయితే ఓట్లు వేస్తున్నారో వాళ్ళందరూ కూడా రావడం నిజంగా చాలా సంతోషం. పైన ఎవరు రాదు, పైన మేనేజ్మెంట్ చేసేవాళ్ళు కాదు. మీరు గ్రామ స్థాయిలో కష్టపడి అది ఏ పార్టీకైనా సరే ప్రాణాలు గురించి ఓట్లు ఇచ్చేటువంటి వాళ్ళు మీరందరూ కూడా. ఈరోజు కూడా మా ఉద్దేశం ఒకటే, తెలుగుదేశం పార్టీలో చాలా మంది రెడ్డి ఉన్నారు, అయినప్పటికీ యాక్టివ్గా లేదు. ఎందుకంటే గతం నుంచి కూడా గతం నల్లపల్లి శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర నుంచి కానీ, కొందరు గోపాలకృష్ణ రెడ్డి దగ్గర కానీ, సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి గారి దగ్గర నుంచి కానీ తెలుగుదేశం పార్టీలో రెడ్డి సమాజానికి అత్యంత ప్రాధాన్యత పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని తెలియజేస్తున్నారు. ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. కాబట్టి ఆ పార్టీలో కూడా సునీల్ కుమార్ గురించి మీకు 2 విషయాలు చెప్పాలి. ఏంటంటే సునీల్ కుమార్ చిన్నప్పటి నుంచి మేము ఒకే ఏరియాలో ఉన్నాం, ఒకే ఏరియా చదువుకున్నాం. నాకంటే 2 సంవత్సరాలు జూనియర్ సునీల్ కుమార్ మాకు ఒక్క క్షణం పడేది. ఆయన ఉంటే ఆయన ఎస్ఎఫ్ఐలో ఉన్నాం, మేము ఏబీపీలో ఉన్నాం. అప్పుడు సునీల్ కుమార్ వేరు, నేను కూడా చెప్తున్నాను సునీల్ కుమార్ వేరు. వన్స్ మున్సిపల్ ప్రెసిడెంట్ అయిన తర్వాత సునీల్ కుమార్ మారారు. అతను పక్కా రాజకీయ నాయకుడిగా మారారు. అతనికి ఎవరికి నిర్ణయాలు తెలుసు, ఎవరితో ఏ విధంగా ఉన్నారో తెలుసు. ప్రతి ఒక్కరిని గౌరవిస్తారు, ఎప్పుడు ఇబ్బంది పెట్టాడు. అయ్యా అంతెందుకు మన నియోజకవర్గంలో పోయినసారి ఇంతమంది నాయకులు ఉండదు. మన రెడ్లు కాకుండా వేరే వాళ్ళకి ఎవరు పనిచేస్తారో చెప్పండి. ఒకసారి నేను ఇదే మాట్లాడుకుంటా. మనం అడిగినట్టు ఏ గీయలు చెప్పండి. ప్రతి కార్యక్రమం చేశాను. కానీ రెడ్లు అపోహలో పెట్టి ఆయన కాదని మనం ఆ రోజు ఈ కార్యక్రమంలో నాయకులు సర్వోత్తం రెడ్డి, దువ్వూరు మధుసూదన్ రెడ్డి, ఉచ్చూరు వెంకటేశ్వర్లరెడ్డి, పట్టాభిరామిరెడ్డి, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వర్లరాజు, బిల్లు చెంచురామయ్య, శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సరిహద్దు రాయలసీమ జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం దక్షిణ శ్రీకాకుళం నుండి బయలుదేరి ఆంధ్రప్రదేశ్ దక్షిణ తీర ప్రాంతానికి వస్తున్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. బంగాళాఖాతంలో వాతావరణం ఒక్కసారిగా మారింది. అల్పపీడనం ఆంధ్రప్రదేశ్ వైపు వస్తోంది. దీంతో వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం దక్షిణ శ్రీకాకుళం నుండి బయలుదేరి పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుండి ఆంధ్రప్రదేశ్ దక్షిణ తీర ప్రాంతానికి వస్తోందని వాతావరణ శాఖ పేర్కొంది. తమిళనాడు, కేరళ, లక్షద్వీప్లో 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే అల్పపీడనం విస్తరించింది. దీని ప్రభావంతో సరిహద్దు రాయలసీమ జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. తిరుమలతో పాటు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో వానలు పడుతున్నాయి. మేఘాలు దట్టంగా అలుముకుంటున్నాయి. తమిళనాడులోని 5 జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. కొన్ని ప్రాంతాల్లో 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. టీడీపీ అధికారంలోకి రాగానే నెల్లూరు నగర రూపురేఖలు మారుస్తానని మాజీ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. నెల్లూరులోని 13వ డివిజన్లో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మాజీ మంత్రి నారాయణకు స్థానిక నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రజలను పలకరిస్తూ టీడీపీ చేపట్టే సంక్షేమ పథకాల కరపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మస్తాన్, తిరుపతి, ప్రశాంత్, మరిదాసు, మధు, మహేష్, ఓబులేసు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
టూర్లో మెజార్టీ వస్తే సార్ మెజార్టీకి వచ్చినట్టు. పదమూడు డివిజన్లో 247 బూత్లో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంగా డోర్ టు డోర్ ఈరోజు పోయి అక్కడ భవిష్యత్ గ్యారంటీలో ఉన్న విషయాలను వివరించడం జరుగుతుంది. అయితే ఈరోజు నెల్లూరు సిటీలో తీసుకుంటే మనకు ఈ 13వ డివిజన్లో మెజారిటీ ఏరియా, 51 డివిజన్లో మెజారిటీ ఏరియా, 54, 53 దాదాపు మొత్తం. కొద్దిమంది చిన్న చిన్న హాస్పిటల్స్లో వాటిలో ఇట్లా వర్క్ చేస్తున్నారు, కొద్దిమంది మాత్రమే ఉద్యోగాలు చేస్తున్నారు. అలాంటి ఏరియా ఇది. నెల్లూరులో అన్ని డివిజన్లు ఉన్న సుమారుగా 75,000 ఇళ్ళు ఉన్నాయి. ప్రతి ఇంటి గడప తొక్కడానికి ప్రతి ఒక్కతో మాట్లాడుతూ చేస్తూ వస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ జీవనశైలి ఎలా ఉంది, ఈ నెల్లూరు సిటీలో ప్రజలు యొక్క జీవనశైలి ఏంది, ఏ ఏరియాలో ఎలా ఉంది, ఏ ఏరియాలో ఎలా ఉండాలనే దానికోసంగా అవగాహన చేసుకోవటం కోసమే. అయితే వీళ్ళ యొక్క ఆర్థిక స్థితి పెరిగేటట్టుగా చేయాలి. ఇక్కడ పిల్లలకు కూడా మంచి క్వాలిటీ ఆఫ్ చదువు ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను చెప్తున్నాను, ఉన్న స్కూల్స్ కొన్ని మూసేశారంట. ఉన్న స్కూల్సే కొన్ని మూసేయటం జరిగింది. ఎందుకంటే నాకు నిన్నటిదాకా నిన్నే చెప్పారు. ఇటువంటి విషయాలన్నింటినీ అవగాహన చేసుకుంటూ ఈరోజు యాక్చువల్గా నేను భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం ముందుకు పోతున్నా. అయితే ప్రజా ఆదరణ అనూహ్యంగా ఉంది. ప్రజా ఆదరణ అనూహ్యంగా ఉండేదానికి కారణం ఏంటంటే, నేను ఈ ఏరియాలో చేసింది నిజం చెప్పాలంటే అంత ఎండ్ టు ఎండ్ రోడ్డు వేసినప్పుడు మట్టి అనేది ఉండదు. ఎందుకంటే నేను అనేక దేశ విదేశాల్లో చూసా, ఆ రోడ్లన్నీ ఎండ్ టు ఎండ్ రోడ్లే. అన్ని దగ్గర ఎండ్ టు ఎండ్ రోడ్, ఎక్కడ కూడా మట్టి రోడ్లు ఆ ఎడ్జి వదిలేసి ఉండవు. అయితే దానికి ఖర్చు అవుతుంది. ఎండ్ టు ఎండ్ రోడ్లు అంటే 40 అడుగుల రోడ్డు ఉంటే మొత్తం 40 అడుగులు సిమెంట్ రోడ్డు వేయాలా, 60 అడుగులు ఉంటే 60 అడుగులు వేయాలా, 80 అడుగులు వేయాలా. నేను నెల్లూరులో 2014 నుంచి మీకు అందరికీ తెలుసు, 2019 వరకు ఎండ్ టు ఎండ్ రోడ్లు ఎక్కడెక్కడ కావాలో అక్కడంతా వేయటం జరిగింది. దాని కింద అండర్ గ్రౌండ్ సివరేజ్ కూడా కంప్లీట్ చేసాం, డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ కూడా చేసాం. ఇవన్నీ వాళ్ళు గుర్తు చేస్తున్నారు. ఎవరు, నేను ఎక్కడికి పోయినా. ఇది అనూహ్యమైన స్పందన. ఖచ్చితంగా 2024లో అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం గెలుస్తుంది. అయితే కొన్ని పనులు మిగిలిపోయి ఉన్నాయి. ఎలక్షన్స్ ఎర్లీగా రావటం వల్ల బీసీలపై కపట ప్రేమ చూపుతూ వారిని మభ్యపెట్టే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీ సాధికార పేరుతో బస్సు యాత్రలు చేస్తున్నారని సూలూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం విమర్శించారు. నాయుడుపేటలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, బీసీలకు సముచిత స్థానం కల్పించి వారిని రాజకీయంగా అభివృద్ధి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి పసల గంగాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాక్షస పాలనని బంగాళాఖాతం అవతలకి తరిమితోలాలని రాష్ట్ర ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. 4.5 సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వం చేయని అరాచకం అంటూ లేదు, అవినీతి అంటూ లేదు. మరి కొన్ని వేలు కోట్లు చేతులు మారే ఈ లెక్కరకు మాత్రం ఫోన్ పే గానీ ఆన్లైన్ పేమెంట్ గానీ ఏది లేకుండా క్యాష్ అండ్ క్యారీ లాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందంటే దాంట్లో కేవలం తన అవినీతిని ఉనికిపుచ్చుకునే దానికే చేస్తా ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో ఇసుక దోపిడీ సామాన్య మానవుడికి అందుబాటులో లేకుండా పోయింది. ఇసుక ఈ గ్రావెల్ దోపిడీ వల్ల గ్రామీణ రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తం అయిపోయినాయి. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఒక బస్సు కండక్టర్ ని శాసనసభ్యుడు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కింది. తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎంతో మంది బీసీలకి, యువకులకి, ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి, అదే విధంగా బీసీలకి ప్రాధాన్యత ఇచ్చి ఎంతో మంది రాజకీయంగా పైకి తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కింది. రాజ్యాధికారాన్ని ఇచ్చింది బీసీలకి తెలుగుదేశం పార్టీ. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి బీసీలు జపం చేస్తూ బీసీ సాధికారిక యాత్ర అని చెప్పని బస్సు యాత్రలు చేస్తున్నా అంటే అది బీసీల మీద కపట ప్రేమే గాని వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్ల. ఆయన గత 4 సంవత్సరాల్లో సుమారు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసే గాని కేవలం
132 కోట్లు మాత్రమే ఆయన బీసీలకు ఖర్చు చేశాడు. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో బీసీ సబ్ ప్లాన్ అమలు పరిచేదానికి సుమారు 34,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. మరి అంతకు మునుపు చంద్రబాబు నాయుడు గారు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ ఇస్తే ఈ జగన్మోహన్ రెడ్డి కపట ప్రేమ మాత్రమే చూపించాడే గాని దానికి ఉదాహరణ 34% చంద్రబాబు నాయుడు హయాంలో ఇస్తుంటే దాన్ని 24% చేశాడు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వంచని కులం గాని వర్గం గాని అంటూ ఏదీ లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్ ప్లాన్ ద్వారా ఇచ్చే నిధులను కూడా డైవర్ట్ చేసి ఎస్సీల ఆర్థిక అభివృద్ధిని గండికొట్టాడు. ఈ రాష్ట్రంలో రాక్షస పాలన అంతమొందించి సురక్షితమైన సంక్షేమ పాలన చంద్రబాబు గారి నాయకత్వంలో తీసుకొచ్చేదానికి మనం అందరం కూడా కృషి చేయాలని. ఈ రాష్ట్రంలో ఒక ఆటవిక ప్రభుత్వం నడుస్తా ఉంది. ఈ ఆటవిక ప్రభుత్వంలో ఎక్కువగా అణచివేతకు గురిపడింది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. దీన్ని మా నాయకుడు చంద్రబాబు గారు గుర్తించి ఈ రాష్ట్రంలో బీసీల కోసం ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలని తన మేనిఫెస్టోలో కూడా ఆయన పొందుపరుస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల అక్రమాల నుంచి కాపాడాలంటే ఏకైక ప్రత్యామ్నాయం తెలుగుదేశం పార్టీ. నాయుడుపేట పురపాలక కార్యాలయంలో పొదుపు ఆర్పీలతో పురపాలక చైర్పర్సన్ కటకం దీపిక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే సంజీవయ్య ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగలోపు సంక్రాంతి సంబరాలు పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వివరించారు. ఒక ఆర్పీ మెంబర్ ఒక గ్రూప్ లో ఉంటారు కానీ ఎక్కడైనా కానీ చేయాలి. ఆ రోజు ఆడిన అలాగా ప్రతి ఒక్క గేమ్ లో కూడా కబడ్డీ మీరు ఆ గేమ్ కండక్ట్ చేయాలి అని చెప్పి ఏవైతే ఆడగలుగుతారో వాటి వరకు అందుకే మీ ఒపీనియన్ తీసుకుంటున్నాను. నేను మెయిన్ మీ ఒపీనియన్ గేమ్స్ యాడ్ చేయలేదు. సైదాపురం మండలంలోని చాగను గ్రామ సచివాలయ పరిధిలో నివసిస్తున్న సుబ్రహ్మణ్యం అనే వ్యక్తికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో తిరుపతిలోని బాలాజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయనకు మంజూరైన పింఛన్ను వాలంటీర్లు కుమ్మరుగుంట ధనుష్, కుమ్మరుగుంట అఖిల్లు కలిసి తిరుపతికి వెళ్లి సుబ్రహ్మణ్యంకు పింఛన్ మొత్తాన్ని అందజేసి వారి నిబద్ధతను చాటుకున్నారు. ఫోటో తీరదే మనుబోలు కోదండరామపురం గమల్లపాలెంలో ఏర్పాటైన ఖాదర్ వలీ దర్గా వద్ద గంధం మహోత్సవం వైభవంగా జరిగింది. ముస్లిం పెద్దలు గంధాన్ని ఊరేగించారు. ముస్లింలు విరివిగా పాల్గొని ప్రార్థనలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఖాదర్ బాషా, చాన్ బాషా, షేక్ రఫీ, బాబు, మహమ్మద్ రఫీ, సమీర్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. పేదలందరూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటే. కోటపట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేసిన కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ద్రోణి కారణంగా తిరుమలతో పాటు చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు.
టీడీపీ అధికారంలోకి రాగానే నగర రూపురేఖలు మారుస్తా. నెల్లూరులోని 13వ డివిజన్లో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి నారాయణ. వైభవంగా గంధం మహోత్సవం. మనుబోలు ప్రాంతంలోని ఖాదర్వలి దర్గా వద్ద నిర్వహించిన గంధం మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లింలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.